మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల యొక్క సారాంశం ఏంటంటే, ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారో నగరపాలక సంస్థకి, వాళ్ళు ప్రతి సంవత్సరం కట్టుకుంటే ఎలాంటి వడ్డీ ఉండదు వాస్తవంగా. అయితే చాలామంది సంవత్సరాల తరబడి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా పెండింగ్ పెట్టుకోవడంతో పాటు మాకు అలాంటి బాధ్యత లేదనే విధంగా కూడా బిహేవ్ చేసినటువంటి ట్యాక్స్ పేయర్స్ని చూసాం. సో కారణాలు ఏమైనా కూడా మన నగరపాలక సంస్థలో ఇప్పటి వరకు 100 రూపాయల ట్యాక్స్ రావాల్సి ఉంటే మేము కలెక్ట్ చేయగలిగింది 60 రూపాయలు మాత్రమే. 40 రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి. సో ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం మరి ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా మంచి నిర్ణయం తీసుకొని ప్రజలకి ఒక మంచి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరైతే బకాయిలు ఉన్నారో, ఎవరైతే వడ్డీతో సహా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక వెసులుబాటు కల్పించారు. దానిలో ప్రధానమైన అంశం ఏంటంటే, ఏదైతే అపరాధ రుసుము అంటే వడ్డీ ఉందో దాంట్లో 50% మినహాయింపు ఈరోజు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ద్వారా ఆ ప్రాపర్టీ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి వస్తుంది. ఈ 50% వడ్డీ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఏకమొత్తంగా అంటే సింగిల్ పేమెంట్ కానీ ఈ నెల 31వ తేదీలోపు చేస్తే వాళ్ళకి ఈ నిబంధన వర్తిస్తుంది. అదర్వైజు మార్చి 31 లోపు చేస్తే వాళ్ళకి నిబంధన వర్తిస్తుంది. మార్చి 31 లోపు చేయకుండా మళ్ళీ ఏప్రిల్ 1కి వెళ్తే మళ్ళీ మొత్తం వడ్డీతో సహా వాళ్ళు కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ కట్టారు ట్యాక్స్లు, వడ్డీతో సహా కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వడ్డీతో సహా కట్టినటువంటి వాళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి సౌకర్యం ఉందో దాన్ని ఉపయోగించుకుంటే 50% మాత్రమే గవర్నమెంట్ వడ్డీ తీసుకొని మిగిలిన 50% నెక్స్ట్ ఇయర్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆ 50%ని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్ ట్యాక్స్ కింద అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ట్యాక్స్ ఆల్రెడీ పే చేశారో వడ్డీతో సహా వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే ఇంకా బకాయిలు కట్టాల్సినటువంటి అవసరం ఉంది అలాంగ్ విత్ ఇంట్రెస్ట్, వాళ్ళకి మంచి అవకాశం కాబట్టి 50% మినహాయింపు వస్తుంది. కాబట్టి దయచేసి ఈ నెల మార్చి నెల 31వ తేదీ లోపు మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ట్యాక్స్ పేమెంట్ చేసి 50% మినహాయింపుతో నగర అభివృద్ధికి దోహదపడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. తర్వాత ఇవాళ నుంచి మేము దాదాపు ఈ నెలంతా కూడా హాలిడేస్లో కూడా కౌంటర్స్ ఓపెన్ చేసి పెట్టాము. కాబట్టి 31వ తేదీ వరకు మామూలు హాలిడేస్లో కూడా ఈవెన్ ఉగాది, రంజాను ఈ పండుగల టైంలో కూడా కౌంటర్స్ ఉంటాయి. డబ్బులు కట్టడానికి వచ్చే వాళ్ళకి సౌకర్యంగా కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నాము. మ్యాన్ పవర్ను కూడా ఇంక్రీజ్ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ప్రాపర్టీ ట్యాక్స్ ప్లస్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఈ రెండిటికి ఈ అవకాశం ఉంది. ఈ రెండు బకాయిలు ఉన్న వాళ్ళు ఈ అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఫస్ట్ అంశం. రెండవ అంశం, ఈరోజే ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉత్తర్వులు ఇచ్చారు. దీనిలో మనకి ఏదైతే కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయో, కమర్షియల్ మాల్స్ కానీ మనం మూవీ థియేటర్ కాంప్లెక్స్లు ఇట్లాంటివి ఉంటాయి. వీళ్ళు ఏంటంటే పార్కింగ్ ఛార్జెస్ ఎక్కడైతే వసూలు చేస్తున్నారో ఆ ఛార్జెస్ సంబంధించి కూడా గైడ్లైన్స్ ఇచ్చారు వాళ్ళు. ఒకటి, ఎవరైనా సరే ఆ కాంప్లెక్స్కి వెళ్ళి ఒక ½ అన్ అవర్ స్పెండ్ చేసి ఒక కార్ తీసుకెళ్ళాడు, 2 వీలర్ తీసుకెళ్ళాడు, పార్క్ చేశాడు, ఒక ½ అన్ అవర్ కానీ స్పెండ్ చేసి ½ అన్ అవర్ 30 మినిట్స్ లోపు మళ్ళీ వచ్చి ఆ వెహికల్ తీసుకొని బయటకు వస్తే అతనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు, పార్కింగ్ ఛార్జెస్. అట్లనే 1 అవర్కి మించి 30 మినిట్స్కి మించి 1 అవర్ లోపు కానీ ఆయన అక్కడ స్పెండ్ చేస్తే మాత్రం ఏదైనా ఒక పర్చేజ్ చేసినట్లు ఒక బిల్లు కానీ ఉంటే ఆ 1 అవర్ 30 మినిట్స్ అబవ్ 1 అవర్ లోపు ఉన్న వాళ్ళకి కూడా మరి మినహాయింపు ఉంటుంది. వాళ్ళు కూడా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అట్లాగే 1 అవర్కి మించి ఎవరైనా సరే స్పెండ్ చేస్తే ఈ ట్యాక్స్ అంటే మనకి పార్కింగ్ ఛార్జెస్ ఎంతైతే కట్టాలో దానికి మించి ఏదైనా పర్చేజ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ పార్కింగ్
ఫీ 50 రూపాయలు ఉందనుకోండి, 50 రూపాయలకి మించి ఆయన లోపల ఏదైనా మూవీకి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఒక షాపింగ్ చేసినా ఆ బిల్లు 50 రూపాయల కంటే మించి ఉంటే అలాంటి వాళ్ళకు కూడా పార్కింగ్లో ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇలా కాకుండా ఎవరైనా అదర్స్ వెళ్ళి మరి 1 అవర్ హాఫ్ అన్ అవర్కి మించి వాళ్ళు ఏం పర్చేజ్ చేయకుండా మరి బయటకు వస్తే మాత్రం వాళ్ళకి పార్కింగ్ ఫీజెస్ వసూలు చేసుకునే అధికారం వాళ్ళకు ఉంది. సో ఇది జీవో ఇచ్చారు గవర్నమెంటు. కాబట్టి ఇదందరూ కూడా మాల్స్కి వెళ్ళేటటువంటి కమర్షియల్ మాల్స్కి వెళ్ళేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గమనించాలి. అట్లనే మేము కూడా ఎక్కడెక్కడైతే నగరంలో ఈ ఫీజు కలెక్ట్ చేస్తున్నారు, పార్కింగ్ ఫీ కలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి ఇంటిమేషన్ ఇస్తాము. అఫిషియల్గా లెటర్స్ రాసి వాళ్ళు కూడా దీన్ని తూచా తప్పక పాటించాలి. దీన్ని అతిక్రమించి అనవసరంగా వాళ్ళు కానీ ఆ పార్కింగ్ ఫీ వసూలు చేశారని ఎవరైనా మాకు కంప్లైంట్ చేసినా, మేము నోటీస్ చేసినా ఆయా సంస్థలని సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాలు అలా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇదందరూ ఇటు యజమానులు, మా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యజమానులు, యాజ్ వెల్ యాజ్ అక్కడికి వెళ్ళేటటువంటి కస్టమర్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ కూడా దీన్ని గమనించాల్సింది కోరుచున్నాం. ఏప్రిల్ 1 నుంచి మనము ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయడానికి గుంటూరు నగరపాలక సంస్థలో నిర్ణయం తీసుకున్నాం. దీనిలో భాగంగా ఎవరైతే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి కారణమైనటువంటి ఆ వస్తువుల్ని తయారు చేస్తున్నారో, సప్లై చేస్తున్నారో, లేకపోతే అమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క అధ్యక్షుడు మన ఏల్చూరి వెంకటేశ్వర గారి యొక్క సహకారంతో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించుకోవడం జరిగింది. లక్కీగా చాలామంది అసోసియేషన్స్ ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్, అసలు ఎందుకు బ్యాన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, తర్వాత చేస్తే వచ్చే లాభాలు ఏంటి, ప్రజలు ఎలా హాయిగా ఉంటారు, ఆరోగ్యం ఎలా కాపాడుకోవచ్చు, శానిటేషన్ ఎలా కాపాడుకోవచ్చు అనే దాని మీద వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి వాళ్ళల్లో వచ్చినటువంటి రిక్వెస్ట్ మేరకు ఏప్రిల్ 1 నుంచి మనం ఇంప్లిమెంటేషన్కి వెళ్తున్నాము. అట్ ది సేమ్ టైము మే వరకు వాళ్ళకి ఎలాంటి ఫైన్స్ కానీ లేకపోతే మన దగ్గర నుంచి యాక్ట్ కానీ రూల్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ లేకుండా టైం అడిగారు. అది కూడా మనం ఓకే అనటం జరిగింది. కాబట్టి ఏప్రిల్ 1 నుంచి ఇటు ప్రజలు, ఇటు వ్యాపార సంస్థలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి. అలానే మే 1 నుంచి మాత్రం ఏదైనా సరే అతిక్రమించి, ఈ నిబంధనలు అతిక్రమించి అటు ఉపయోగించినా, ఇటు అమ్మినా, అట్లనే మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫైన్స్ ఇంపోజ్ చేస్తాము. యాక్ట్ ప్రకారం వాళ్ళకి రిపీటెడ్గా చేస్తే ఆ స్టాక్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు రిపీటెడ్గా చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇదందరూ గమనించాలి. నగరాభివృద్ధికి, నగరం శుభ్రంగా ఉండటానికి, బ్యూటిఫుల్ గుంటూరు తయారు కావడానికి, శానిటేషన్ ఇంప్రూవ్మెంట్కి ప్లాస్టిక్ అనేది ఒక భూతంలాగా మారింది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తే అందరూ సుఖంగా ఉంటారు, హెల్త్ కాపాడుకున్నట్లు అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.